ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. ఆమెను గారిని చూస్తుంటే మీ సాంబలక్ష్మి గారు గుర్తొచ్చారా? ఖచ్చితంగా సాంబలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించదు లేవా, నేను వెళ్ళిపోతాను బా ఓవర్కాయ ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర ఏంది నువ్వు పెట్టేది, నేను చేసుకోగలలే అంటే ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా ఏంది, నేను ఇప్పుడు ఏదైనా అడగాలని డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే. సార్ శివగారు, సార్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అక్కడే తిడతా ఉంటాడు. ఇప్పుడు స్టేజ్ ముందు ఇంతమంది ఉన్నారు అట్లా మాట్లాడేస్తున్నాడు ఓపెన్గా. ఒక్క సీన్ బాగోపోతే అక్కడే అందరి ముందు తిట్టేస్తారు. దాని బదులు దాన్ని తిడుతున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు లొకేషన్లో అందరి ముందు. అదేనా మరి ఈయన వేరే వాళ్ళు తెలితే బాగుంటుంది అనిపించలేదా? ఎప్పుడో నాకు తెలిసి 2019లో చెప్పినట్టున్నారు ఆయన కథ ఇది. లేదండి, తిట్టడం అంటూ అదే ఉండదండి. అది కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ తిట్టడాలు అనే పర్సనల్గా ఏమి ఉండదండి. ఏదైనా సరే సినిమాకి రిలేటెడ్గానే ఇంప్రూవైజేషన్ కోసం ఆయన అనే మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంతే తప్పితే అది తిట్టడం లేకపోతే అది కాదండి. నేను బూత్ తిట్టడాలు గీతిట్టాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నట్టు మాట్లాడతాను. అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు. ఎంతో మంది దగ్గర చేసాము, చూస్తాను సినిమాలు. ఒరే స్వామి అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్ బొక్క. మళ్ళీ నిర్మాతకు కూడా బొక్కేగా, నువ్వు తీసింది మళ్ళీ 12 గంటలకు తీసి ఎందుకురా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా. ఇప్పుడు ఆ షార్ట్ పడతాను సంగతి పక్క పోయి కెమెరామెన్ షార్ట్ పడతా ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది అది దాని దగ్గర నేను గొడవ పడుతుంటా. అరే బాబు వద్దురా బాబు అని. అంతేగాని నేను తిట్టినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసిన అవతలోళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలుసుంటేనే అవతలోళ్ళు కొంచెం అంచనా వేస్తాను నేను. ఈడు ఎదురు తిరిగి ఏందా బొంగో నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఎక్కడ పెట్టుకోలేకను ఏంది అట్లాంటి వాడు కాదని తెలిస్తేనే చెబుతాం.